ఓ పక్క రైతులు యూరియా దొరక్క క్యూ లైన్లలో నానా అవస్థలు పడుతుంటే మరో పక్క మన కూటమి ముఖ్య నేతలు ఏమాత్రం కూడా దాని గురించి పట్టించుకోకుండా అనంతపురంలో ఫిడేలు వాయించారు. రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం సక్సెస్ మీట్లు పెట్టుకుంటోంది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు 100 డేస్ ఫంక్షన్ చేసినట్టుగా అతి గతి లేని సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఫంక్షన్లు చేసుకుంటున్నారు. లక్షల టన్నుల యూరియా ఎటుపోయింది? ఒక్కో బస్తా బ్లాక్ మార్కెట్కు ఎలా తరలిపోయింది? అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో ఎలా దొరుకుతోంది? దీని వెనుకున్న స్కామ్ ఏంటి? ఇలాంటి వాటికి సమాధానం చెప్పకుండా, రైతుల కష్టాలు తీర్చకుండా సక్సెస్ మీట్లు పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి? అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సింపుల్ ప్రశ్న సంధించారు. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎప్పుడైనా రైతులు ఇలా చెప్పులు వదిలి యూరియా కోసం రాత్రి పగలు ఎండనక వాననక క్యూలో నిలబడిన దృశ్యాలు మీకు కనిపించాయా? సమాధానం చెప్పు చంద్రబాబు అంటూ నిలదీశారు. అంతేకాదు, సొంత నియోజకవర్గం కుప్పంలో రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితికి సిగ్గుపడండి అంటూ చురకంటించారు. జగన్ ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. దాతలకు పెట్టుబడి సాయం ఇవ్వక, కనీసం యూరియా అందించక, కష్టాల్లోకి వారిని నెట్టేసి నేడు అనంతపురంలో సక్సెస్ మీట్లు పెట్టుకుంటే నిజంగా సక్సెస్ అయినట్టేనా? అనంతపురం వేదికగా చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. 15 ఏళ్లు సీఎం కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేని చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ కాలేజీలను పావలా ₹1 అమ్మేసే అర్హత ఉందా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, భవిష్యత్తులో ఎంతో తెలుసా వాటి ఆస్తి? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, భవిష్యత్తులో ₹1,00,000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి. పేదవాడికి వైద్య విద్య అభ్యసించే అవకాశం, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించే సంజీవని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్ పెట్టే పేదోడి ఆయుధం. అలాంటి హాస్పిటల్స్ను ఎకరా ₹100 లెక్కన అమ్మేస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? ఎకరా ఎంతో తెలుసా సార్? కేవలం ₹100. ఎకరా ₹100కి అమ్మేస్తున్నారు సార్. ఎవరి ఆస్తిని ఎవరికి తగలేస్తున్నారు? ఇటు చూస్తే విలువైన భూములను ఎకరా 99 పైసలకు దోచిపెట్టేస్తారు, అటు చూస్తే ₹100 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా అప్పగించేస్తారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ₹1,00,000 కోట్ల ఆస్తిని ఎకరా ₹100 లెక్కన దోచిపెడుతున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద దోపిడీ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దోచి పెట్టడంపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ ₹1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు, 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తారండి. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది? నాకు అర్థం కావడం. సంపద సృష్టిస్తా అని ఎన్నికల సమయంలో డబ్బా కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, గాలి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంపద సృష్టించారంటే 0. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీల ద్వారానే, ఇక నేను మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు, సచివాలయాల నిర్మాణం కానీ, ఆర్బీకేల నిర్మాణం కానీ,
ప్రాథమిక వైద్యశాలలు కానీ వీటి జోలికి వెళ్ళట్లేదు, అవి కూడా ప్రభుత్వ ఆస్తే. కానీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 1,00,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తూ ఉంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, దానిని 100 రూపాయల లెక్కన ఎకరా అమ్మేస్తున్నారంటే ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఒక్క ఇటుక కూడా పేర్చని, ఒక్క సిమెంటు బస్తా కూడా ఇవ్వని చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మేయడాన్ని అనంతపురం వేదికగా సమర్థించుకున్నారు. 10 మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు అవుతుందట. అంత డబ్బు ఖర్చు పెట్టలేరట. పేదోడి జీవితం ఏమైపోయినా పర్వాలేదట. రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవసరమే లేదట. ప్రైవేటోడు పేదోడిని దోచుకుని తనకు పంచితే చాలట. ఇలానే ఉంది మన సీఎం గారి తీరు. లేకపోతే ఏంటి సార్? కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన జగన్ వాటి నిర్మాణాన్ని గాలికి వదిలేశారట. అయ్యా చంద్రబాబు గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు లేని వాళ్ళేమీ కాదు. అవసరమైతే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని మరీ చూడగలరు సార్. చూడాలన్న ఆలోచన మీకుంటే చూడండి, 2 కళ్ళు బాగా తెరిచి చూడండి. ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసిన మెడికల్ కాలేజీనా ఏంటనేది ఒక్కసారి చూడండి సార్. మీ కళ్ళతో మీరు చూడండి. కొబ్బరికాయ కొట్టి వదిలేసిన కాలేజీని అది. పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, పులివెందుల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసినటువంటి మీ కంటికి ఇలా కనిపిస్తోందా? అంటే చెప్పేది మీరైతే వినేవాడు చాలా అమాయకుడని మీరు భావిస్తారేమో. కంటికి కనిపిస్తోందా సార్? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా చూడకపోతే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకొని మరి చూడగలరు సార్. మీరు చూపించకపోయినా చూపించాల్సిన బాధ్యత మాకుంది సార్. చూపిస్తున్నాం, చూడండి. 1 కాదు, 2 కాదు, ఆల్రెడీ 5 ప్రారంభమైపోయాయి. దాదాపు 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో, కొన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా జరుపుకున్నవి పూర్తయిపోయింది. సీట్లు కేటాయింపు జరుగుతున్న దశలో వాటిని ఆపేశారు, సీట్లు రాకుండా మీరు. అందులో ఒకటి ఈ పులివెందుల కాలేజ్. 50 ఎకరాలకు పైగా 550 కోట్లతో 650 పడకలు కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ని మీరు కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదే కాదు సార్, మీరు చెప్పే అబద్ధాలకు, వాటికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు ఇప్పుడు నేను చూపించే దృశ్యాలు బహుశా కనిపించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు బహుశా వినిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఎందుకంటే అంతా పచ్చకామెలమయం. ఒక్కసారి ఈ దృశ్యాలను చూపిస్తాను, చూడండి. అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తాయి. మీరు కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తూ ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాలి. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ విజన్. దట్ ఈజ్ జగన్, దిస్ ఈజ్ విజన్. సింపుల్గా చెప్పాలంటే ఇది కొబ్బరికాయ కొట్టి వదిలేసినటువంటి నిర్మాణాల. 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలినవి ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దశలో ఉందో చూడండి. ఇంత అద్భుతమైన విజయనగరం కాలేజీకి అయితే జగన్మోహన్ రెడ్డి గారే కొబ్బరికాయ కొట్టి, జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవం కూడా చేసేశారు. కాలేజీలో అడ్మిషన్స్ కూడా జరిగిపోయాయి, కళాశాల నడుస్తోంది. మరి కొబ్బరికాయ కట్టు వదిలేశారు జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి కూడా నిర్మాణం చేపట్టలేదన్నారు కదా సార్. ఇవి ఒక్కసారి చూడండి. ఒకటి మాత్రం నిజం, అధికారం చేతిలో ఉంది కదా అని
ఎవ్వరు కూడా విర్రవేయకూడదు, నియంతలా వ్యవహరించకూడదు. అంతా నా ఇష్టం అన్నట్టుగా దోచుకోవడం, దోచిపెట్టడం ఒక పాలసీగా మార్చుకోకూడదు. చంద్రబాబు ఎవరి మాట వినరు. ఆయనకు దోచుకో, పంచుకో, తినుకో పాలసీనే ఇష్టం. అందులో భాగమే ఈ మెడికల్ కాలేజీల అమ్మకం. ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది, ఏదైనా అమ్మేస్తా, ఎంతైనా దోచేస్తా అంటే కుదరదు. ఎందుకో తెలుసా? అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. రాజమండ్రి ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. చంద్రబాబు ఏమో కొబ్బరికాయ కొట్టి వదిలేశారని అంటారు. ఆయనకి డప్పు కొట్టే ఎల్లో మీడియా ఏమో ఈ 10 కాలేజీలకు 8,500 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి పేదోడికి? 6,000 కోట్లు ఖర్చు పెట్టి మన విద్యార్థులు మనం చదివించాలా? 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలా? 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలా? అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అమ్మేయండి, ఇదంతా జగన్ కక్కుతున్నటువంటి విషం అని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాస్తుంది. జర్నలిజం విలువలని నడి వీధిలో కిరోసిన్ పెట్టి తగలబెట్టడం అంటే ఇదే.